హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఇవాళ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బికాస్ గ్లోబల్ మార్కెట్స్ వల్ల మనకి గ్యాప్ డౌన్ అయింది. అండ్ ఇంకొకటి యాక్సిస్ బ్యాంక్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే. ఆల్మోస్ట్ యాక్సిస్ బ్యాంక్ చూసినట్టయితే 5% దగ్గరగా మనకి మార్నింగ్ మనం చూసినట్టయితే నెగిటివ్లో ఉండే. సో బ్యాంకింగ్ సెక్టర్ చాలా వీక్గా ఉంది, ఇప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టర్ వీక్గా ఉంది. ఫిన్ నిఫ్టీ వీక్గానే ఉంది. అండ్ ఈవెన్ మీరు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ 100 పాయింట్స్ డౌన్లో క్లోజ్ చేస్తుంది. అండ్ ఒక పాయింట్ మీరు నోటీస్ చేస్తుంటే, సో మార్కెట్ అనేది కంటిన్యూస్లీ నిఫ్టీ చార్ట్ గురించి మాట్లాడతాను, తర్వాత సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అన్నీ చూసుకుందాం. సో కొద్దిగా డీప్ అనాలిసిస్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము నిఫ్టీ చార్ట్ పైన డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మనము బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఫస్ట్ ఒక బేరిష్ సైన్ మనకు చూపించింది బడ్జెట్కి ముందే. సో దాని తర్వాత మార్కెట్ దాని కింద ట్రేడ్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది బడ్జెట్ రోజు మూవ్ డౌన్ సైడ్ వరకు వచ్చింది. ఇక్కడ వరకు మార్కెట్లో అంటే 24,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చింది. దాని తర్వాత మనకి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ మనకు ఉన్నారని చెప్పి క్లియర్లీ కనిపించింది. సో కాకపోతే ఇక్కడ మనము ఈ ఏదైతే ప్రీవియస్ హై ఉండేనో, ప్రీవియస్ హై ఇక్కడ దీనిపైన మార్కెట్లో క్లోజ్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్ నుంచి మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మార్కెట్ అనేది హై, దాని తర్వాత ఈ క్యాండిల్లో మనకి అప్ సైడ్లో బ్రేక్ అవ్వలేదు, స్ట్రక్చర్ కొద్దిగా లోవర్ హై. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ చూసినట్టయితే ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేయలేదు. దాని నెక్స్ట్ డే కూడా మార్కెట్ ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేయలేదు. అండ్ ఇవాళ మార్కెట్లో గ్యాప్ డౌన్ అయ్యింది. అండ్ మార్కెట్ దాని తర్వాత మళ్ళీ రికవరీ చేసింది, కానీ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ని బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ స్ట్రక్చర్ మనం లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తో మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇది మార్కెట్లో షార్ట్ కవరింగ్ రావాలనుకోండి. సో మనకి సింపుల్గా ప్రీవియస్ హై ఏదైతే క్యాండిల్ ఉందో దాన్ని ట్రాక్ చేస్తూ వెళ్ళాలి. అండ్ మార్కెట్ అనేది ఇప్పుడు చూసినట్టయితే అండ్ నిన్న క్లోజింగ్ పాయింట్కి ఇవాళ మార్కెట్లో క్లోజింగ్ పాయింట్కి ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ 7 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. సో ఓవరాల్గానైతే నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. సో నిఫ్టీ రేపు మార్కెట్లో ఇంకా స్ట్రెంగ్త్ మనకి తెలవాలి అంటే మార్కెట్ ఏదైతే ఇవాళ మార్కెట్లో క్లోజ్ అయిన ప్రైస్ కన్నా అండ్ కొంచెం హయ్యర్ క్లోజ్ అవ్వాలి, అంటే హయ్యర్ మార్కెట్ ఉండాలి. 24,400 దగ్గరలో మనకి మార్కెట్ క్లోజ్ అయింది. సో అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఒక హై బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు ఇంకా స్ట్రాంగ్లీ అప్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్గానే ఉంది, కానీ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ కావాలి అంటే ఈ హైస్ తీయాలి, అంటే 24,500 హై తీయాలి. ఎందుకంటే మార్కెట్ అనేది ఇది వీక్లీ క్యాండిల్ ఒక లో ఇది. సో లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను నేను. సో ఇది వీక్లీ లో. సో యాజ్ ఆఫ్ నో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. సో నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 24,500 రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేయొచ్చు. అండ్ దాని కింద ఉంది. సో మార్కెట్ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ ఈ దగ్గరలో ఓపెన్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయితే మళ్ళీ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వీక్లీ లో కాబట్టి ఒకవేళ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యి దీని పైన ఓపెన్ అయ్యింది అనుకోండి, ఇది ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని సస్టైన్ అయితే అప్పుడు మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి. ఆ ట్రెండ్ లైన్ మీకు సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇది అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే డౌన్ సైడ్లో ఇక్కడ మనకి బయర్స్ ఉన్నారు అండ్ క్లియర్లీ మనకు తెలిసింది కాబట్టి. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తున్నట్టు అప్పుడు 24,400 లెవెల్ మంచి సపోర్ట్ అయిపోతుంది. 24,500 పైన కూడా ఉంటే అది కూడా ఒక సపోర్ట్ లెవెల్ అయిపోతుంది కాబట్టి. అండ్ అప్పుడు ఇంకా స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది నిఫ్టీ అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే ఒకవేళ కాకుంటే సెకండ్ కేసులో మార్కెట్ అనేది ఒకవేళ ఈ లెవెల్స్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, దెన్ మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ సైడ్లో 24,300 లెవెల్ అండ్ 24,500, 600 లెవెల్ మధ్యలోనే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. 24,500, 600 మధ్యలోనే రేపు కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో డౌన్ సైడ్లో స్ట్రాంగ్లీ బయింగ్ మొమెంటం ఉంది అండ్ అప్ సైడ్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రేపు ఫ్రైడే కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్లో మధ్యలో ఉంటే 24,500 పైన ఉందనుకోండి, ఇంకా స్ట్రాంగ్లీ మనం సిఈ సైడ్లో ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు. ఓకేనా, అప్పర్ సైడ్ టార్గెట్స్ పెట్టుకొని.
అండ్ నిఫ్టీలో స్టిల్ నేను పాజిటివ్గా ఉన్నాను. సో నిఫ్టీ ఎందుకంటే నిన్ననే క్లియర్లీ చెప్పాను, నిఫ్టీ ఈ లెవెల్ ఏదైతే ఉందో మనకి బడ్జెట్ రోజున్న క్యాండిల్ వచ్చేసి 2% రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ దట్ టు డౌన్ సైడ్ నుంచి బయర్స్ యాక్టివ్గా ఉన్నారు. ఈ లెవెల్స్ కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు మనం నిఫ్టీలో అని చెప్పి క్లియర్లీ చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మనం మార్కెట్ ఎప్పుడైతే డిప్ వస్తుందో ఇక్కడ నుంచి బయర్స్ స్ట్రాంగ్లీ క్లోజ్ చేశారు ఈ క్యాండిల్ విక్ చూసినట్టయితే. సో ఈ జోన్లో బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయలేము. సో మార్కెట్ అట్లీస్ట్ దీని కిందికి వస్తేనే మనం అప్పుడు ప్లాన్ చేయడానికి ఉంటుంది, లేకుంటే ఈ మధ్యలో చేస్తే జస్ట్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవాళ మార్కెట్ నిఫ్టీ వన్ సైడ్ ఇంట్రాడేలో మనం చూసినట్టయితే వన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళింది. కాకపోతే ఇంకా కొద్దిగా మార్కెట్లో మొమెంటం ఉండుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ మనకు ఒక క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఇది మనకి బడ్జెట్ రోజు ఉన్న మూవ్. సో దీని కిందనే మనం ఎప్పుడైనా సరే ఇంకా బేరిష్ అవుదాము అని అనుకున్నాం. మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ని మొత్తం కూడా మార్కెట్ నిఫ్టీ రీఫిల్ చేసేసింది. కాకపోతే నిన్న మార్కెట్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఆ లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. సో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్కి ఇక్కడ మార్కెట్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకు 7 points నెగిటివ్లో క్లోజ్ అయినాం. సో యాజ్ ఆఫ్ నో ఇది రెసిస్టెన్స్ పాయింట్స్. సో 24,500 లెవెల్ అండ్ 24,000 దగ్గర నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి 24,420 ఆర్ 430 ఇది ఒక రెసిస్టెన్స్ పాయింటే. సో మార్కెట్ ఈ లెవెల్స్ని క్రాస్ చేయాలి అప్పర్ సైడ్లో. క్రాస్ చేసినప్పుడు ఇంకా మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మళ్ళీ ఇక్కడ మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెసే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్ట్రేట్ ఇక్కడ మార్కెట్లో వెళ్ళింది, ఎక్కడ కూడా కరెక్షన్ రాలేదు ఇవాళ డేలో కాబట్టి ప్రాపర్ కరెక్షన్. అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 24,350 బిలో వస్తే కొద్దిగా డౌన్ సైడ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో మార్కెట్ అనేది ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పీఈ సజెస్ట్ చేయట్లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రిస్క్ చాలా తక్కువ చేసి మాత్రమే 24,350 కింద ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ క్లియర్గా మనకి పీఈ సైడ్ వెళ్ళాలి అంటే ట్రెండ్ డౌన్ సైడ్లో వెళ్ళాలంటే ఈ లో బ్రేక్ చేయాలంటే 24,100 ఆ 24,063 ఏదైతే మనకి బడ్జెట్ రోజులో ఉందో ఆ లో కింద బ్రేక్ చేస్తే అప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడి వరకు రావచ్చు అంటే 23,900 800 అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లో బ్రేక్ అయిందంటే. ఓకేనా, సో అప్పుడు ఏదైతే మనకి స్ట్రక్చర్ ఉందో లోవర్ హై అండ్ లో స్ట్రక్చర్ అది ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నాకు ఒకటే కన్సర్న్, ఇక్కడ మార్కెట్ అనేది ప్రీవియస్ డే హైస్ని మార్కెట్ బ్రేక్ చేయట్లేదు. ఒకవేళ బ్రేక్ చేసింది అనుకోండి మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ 50. ఇది నిఫ్టీ 50లో. సో సింపుల్గా క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్ ఈ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి ఇంకా స్ట్రాంగ్లీ మన వ్యూ పెంచుకోవచ్చు అప్పర్ సైడ్ వరకు. ఓకేనా, ఇది క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ చార్ట్ సెన్సెక్స్ కూడా పెట్టి చూపిస్తాను. నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది కాబట్టి సెన్సెక్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసినట్టయితే సెన్సెక్స్లో సింపుల్లీ మీరు ఇక్కడ ఒక లైన్ మార్క్ చేయండి. 80,250 ఆర్ 80,300 లెవెల్ని మార్క్ చేయండి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో రేపటికి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేయండి 74,469. ఓకే, సో సెన్సెక్స్ కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఏదైతే నిఫ్టీ ప్యాటర్న్ ఉందో చార్ట్ ప్యాటర్న్, సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు స్ట్రక్చర్ సేమ్ మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్, డౌన్ సైడ్ స్ట్రక్చర్. కాకపోతే ఇక్కడ మనకి బయర్స్ ఉన్నారని చెప్పి మార్కెట్లో మనకి ఇక్కడ క్లోజ్ చేసింది కానీ ప్రీవియస్ డే హైస్ని క్లోజ్ చేయలేకపోయింది. ఇక్కడ కూడా సేమ్ కన్సర్న్ నిఫ్టీ లాగానే నాకు. సో ఇవాళ కూడా మనం చూసినట్టయితే సెన్సెక్స్ కూడా సేమ్ అలాగే నిఫ్టీ ఎలాగైతే మూవ్ అయిందో సెన్సెక్స్ చార్ట్ కూడా మనకి అలాగే కనిపిస్తుంది. కాకపోతే నిన్న మార్కెట్ ఏదైతే క్లోజింగ్ ఉండేనో సో ఆ క్లోజింగ్ కింద మార్కెట్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఇది రెసిస్టెన్సే మనకి సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్ ఇది సపోర్ట్ లెవెల్ అండ్ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇది డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి ఎక్కడ కూడా మీరు ట్రేడ్ ప్లాన్ చేయకండి, సెన్సెక్స్ని అవాయిడ్ చేసేసేయండి. కాకపోతే సెన్సెక్స్లో మూమెంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో కాబట్టి మేబీ ఒకవేళ ఇవి హంట్ చేసింది అనుకోండి అప్పుడు మనం ఆలోచించవచ్చు. సో సెన్సెక్స్ కోసం నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే గైడ్ చేస్తాను రేపు. సో ఎక్స్పైరీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే 80,200 అండ్ 80,300 అట్లీస్ట్ ఇవాళ హై అండ్ ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో ఈ 2 హైస్ని బ్రేక్ చేసింది అనుకోండి ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు.
టార్గెట్ 80,400 80,600 వరకు పెట్టుకోవచ్చు. అండ్ 80,600 బ్రేక్ అయింది అనుకోండి రేపు, సో ఇంకా క్లియర్లీ మనం ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్ ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తే అండ్ ఇది ట్రాప్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటుంది, బికాజ్ ఈ జోన్లో బయర్స్ ఉన్నారు కాబట్టి. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 80,000 బిలో ఉండాలి. ఇక్కడ మీరు కనిపిస్తుందా, 80,000 బిలో మార్కెట్లో రావాలి. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేయాలి. దాని తర్వాత డౌన్ సైడ్లో ఇక్కడ రిజెక్షన్ ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఎక్స్పైరీకి సెన్సెక్స్లో. సో ఈ జోన్ అయితే పీఈ సైడ్లో ఒకవేళ మీరు ట్రేడ్ ప్లాన్ చేసినా క్వాంటిటీ తక్కువ పెట్టండి, బికాజ్ ఇది ట్రాప్ జోన్, ఒక బియర్స్ని ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో పీఈ సైడ్లో వెళ్ళాలి అంటే ఏదైతే బడ్జెట్ డే లో ఉందో అది బ్రేక్ అయినప్పుడే డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా ఫర్దర్గా సెన్సెక్స్ని. ఓకేనా, ఇది మనకి సెన్సెక్స్ రేపటి ఎక్స్పైరీకి సెన్సెక్స్లో. అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ తర్వాత రికవరీ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రికవరీ చేసింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రెంత్ మనకి కనిపించట్లేదు, బికాస్ బ్యాంకింగ్ స్టాక్స్లో వీక్నెస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా గ్యాప్ ఇంకా రీఫిల్ చేయలేదు. సో అట్లీస్ట్ 51,000 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో అక్కడ మార్కెట్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ సిఈ సైడ్లో మార్కెట్లో రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ లో స్టాప్ లాస్ పెట్టి అండ్ దీనిపైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే 51,000 పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం ఒకవేళ స్ట్రెంత్ ఉంటే, బయర్ స్ట్రెంత్ ఉంటే, అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ని చూడండి, అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్మోస్ట్ దాంట్లో 70% కనుక గ్రీన్లో ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం ఇక్కడ ట్రై చేయొచ్చు, అప్పర్ సైడ్లో రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 51,200 అండ్ 51,400 అండ్ 500 వరకు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ కూడా చూపిస్తాను ఇక్కడ. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం మనం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుంటాను. సో డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇవాళ క్యాండిల్ వచ్చేసి దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ అయిన తర్వాత యాజ్ ఆఫ్ నో ఇక్కడ వచ్చేసి సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది. సో మనకి ఎలక్షన్స్ రోజు ఏదైతే మార్కెట్లో హై ఉండేనో ఆ లెవెల్ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ అండ్ గ్యాప్ కూడా ఉంది. సో మార్కెట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ రేపు స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్, సో మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్పర్ సైడ్ వెళ్తే ఏదైతే డౌన్ సైడ్ మూవ్ వచ్చిందో దీంట్లో 50% వరకు మార్కెట్ వెళ్ళొచ్చు, అంటే 51,500 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అట్లీస్ట్ మార్కెట్ 51,500 పైన సస్టైన్ అయిందని అనుకోండి, మళ్ళీ ఈ క్యాండిల్ ఒక రేంజ్కి మార్కెట్ వచ్చేసి, అంటే ఏదైతే మనకి ఇవాళ క్యాండిల్ కాకుండా నిన్న క్యాండిల్ ఏదైతే రేంజ్ ఉందో దాంట్లో 50% పైన మార్కెట్ వెళ్తే మార్కెట్ ఆ రేంజ్లో ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పుడు ఈ క్యాండిల్ 2 క్యాండిల్స్ ఒక లో మనం సపోర్ట్ని లేక తీసుకోవచ్చు అనమాట, అంటే 50,500 కానీ అండ్ 50,800 కానీ సపోర్ట్ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ నుంచి, బ్యాంక్ నిఫ్టీ ఈ హైస్ పైన ఉందనుకోండి, ఇవాళ డే హైస్ పైన మార్కెట్గా ఉంటే 51,000 పైన మార్కెట్ ఉందనుకోండి, సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇవాళ ఏదైతే డేలో ఉందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో నిన్న మార్కెట్లో ఉన్న హైస్ టార్గెట్ చేయొచ్చు, లేకుంటే అట్లీస్ట్ 51,500 లెవెల్ వరకు టార్గెట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్లో రిజెక్ట్ చేస్తే అక్కడ మనం పీ సైడ్లో మళ్ళీ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్గా ఉంది, సో ఇక్కడ రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్లో డేలో బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్లో పీఈ సైడ్లో ఈ ట్రెండ్ కంటిన్యూషన్ చేయొచ్చు. ఈ ట్రెండ్ అయితే బేరిష్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ చేయొచ్చు. 50,500 కిందికి వచ్చింది అనుకోండి, కంటిన్యూషన్ చేయొచ్చు. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అనేది మళ్ళీ డౌన్ సైడ్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్వింగ్ లోస్ లేవు. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్స్ ఇదే లో. సో ఈ లోస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో బయర్స్ ఒకవేళ సపోర్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ జోన్లోనే సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ మార్కెట్ అనేది ఈ యొక్క మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్లో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు దీంట్లో అట్లీస్ట్ 50% రేంజ్లోనే మార్కెట్లో బయర్స్ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నుంచి బయర్స్ సపోర్ట్ తీసుకోకుండా ఫెయిల్ అయితే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఈ లోని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా, సో సేమ్ కేస్ ఫిన్ నిఫ్టీలో కూడా అంతే, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేస్.
సో బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన స్టాకే కాబట్టి ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి, ఫిన్ నిఫ్టీ కూడా వీక్గానే ఉంది. కాకపోతే ఇవాళ మనం చూసినట్టయితే కొద్దిగా రిట్రేస్మెంట్ మనకి రికవరీ చేసింది గ్యాప్ డౌన్ తర్వాత. ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది ఫిన్ నిఫ్టీలో కూడా. సో 22,681 సపోర్ట్ లెవెల్. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే నిన్న క్యాండిల్ హైస్ అండ్ ఇక్కడ మార్కెట్లో లో సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, హై అండ్ లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను దీంట్లో కూడా ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సింపుల్ ఈ లెవెల్స్ని మనం మార్క్ చేయండి, 23,110. సో 23,110 పైన మార్కెట్ కనుక ఉందనుకోండి, ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక ఉండి ఇక్కడ లెవెల్ సస్టైన్ అయితే ఇక్కడ చిన్న ఒక రెసిస్టెన్స్ ఉంది. సో 23,250 ఆ జోన్ ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళిందంటే మళ్ళీ రివర్సల్ ట్రేడ్, అంటే ఇక్కడ కూడా నేను చూపిస్తుంది ఇది రివర్సల్ ట్రేడ్ ప్లాన్. సో ఈ హైస్ని కూడా మనం టార్గెట్ చేయవచ్చు. అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే షార్ట్ కవరింగ్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిది దొరుకుతుంది. ఒకవేళ 23,110 అండ్ 23,200 పైన మార్కెట్ కనుక సస్టైన్ అయితే ఒక షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఇది కూడా నోట్ చేసుకోండి. అండ్ ఈ లోస్ని మనం స్టాప్ లాస్లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, సో దెన్ ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇవాళ లో బ్రేక్ అయిన తర్వాత కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ లేకుంటే అట్లీస్ట్ ఇవాళ డే మూవ్లో 50% అరౌండ్ 22,980 ఆర్ 22,950 బిలో కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దీని కిందకి వచ్చిన పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఫిన్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఓవరాల్గానైతే స్టిల్ ఇంకా కూడా వీక్నెస్ ఉంది. ఓన్లీ స్ట్రెంగ్త్ ఉంది అంటే మనకి నిఫ్టీలో స్ట్రెంగ్త్ ఉంది, కాకపోతే నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలో ఉంది. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్తే ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. ఇది మనకి కన్క్లూజన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసినట్టయితే, సో నిఫ్టీ 24,400 లెవెల్ దగ్గర మనకి యాజ్ ఆఫ్ నో ఇది మనకి 68,000 అండ్ 58,000 ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి అంత ఎక్కువ డిఫరెన్స్ కనిపించట్లేదు. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ 24,500 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 24,300 సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 51,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ మనకి ఇక్కడ 59,000. అండ్ అదేవిధంగా ఇంకా డౌన్ సైడ్లో 50,500 లెవెల్ సపోర్ట్ లెవెల్, 50,000 ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 51,500 రెసిస్టెన్స్. సో ఇక్కడంతా ఎక్కువ డేటా అయితే మనకి కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పాయింట్లో నెగిటివ్లో అయింది డేటా 51,000 లెవెల్ దగ్గర. ఇక్కడ మనకి కొంచెం యాడ్ అయింది 59,000 లెవెల్ దగ్గర. సో 51,000 లెవెల్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇది బ్రేక్ చేసి అప్పర్ సైడ్లో ఉంటే అప్పుడు కొద్దిగా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను చెప్పినట్టు టెక్నికల్లీ. అండ్ ఇక్కడ దీని కింద ఉందనుకోండి మార్కెట్ 50,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ అయితే డౌ జోన్స్ నెగిటివ్ షో చేస్తుంది, నాస్డాక్ 654 పాయింట్స్ నెగిటివ్ చూపిస్తుంది. సో ఇది నెగిటివ్ ఉంది అంటే నాస్డాక్ ఐటీలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకేనా. సో ఇంకొక పాయింట్, యూఎస్ జాబ్ డేటా కూడా వచ్చేది, ఎకనామిక్ డేటా వచ్చేది అనుకుంటా 6 o'clock. అది వచ్చిన తర్వాత కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో చాలా వరకు వీక్నెస్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నిక్కీ వచ్చేసి ఆల్మోస్ట్ 3.39%, 1,200 పాయింట్స్ దగ్గరగా మనకి నెగిటివ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ నెగిటివ్ కనిపిస్తుంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇవాళ కూడా నెగిటివ్లో ఉన్నాయనుకోండి, రేపు కూడా మన మార్కెట్స్ కూడా మేబీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మన మార్కెట్స్ గ్లోబల్లీ కొంచెం ఇంటర్లింక్ ఉంటాయి కాబట్టి సో ఆల్రెడీ చార్ట్స్ మనకి బ్యాంకింగ్లో వీక్ కనిపిస్తుంది. సో ఇంకొక కన్సర్న్ కూడా నిఫ్టీ మనకి ఇంకా ప్రీవియస్ డే హైస్ కూడా బ్రేక్ చేయట్లేదు కాబట్టి ఒకవేళ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ రికవరీ రాకుంటే కనుక అప్పుడు మనం సెల్ ఆఫ్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్లోబల్ మార్కెట్స్ని కూడా ట్రాక్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా ఓపెన్ అయిన తర్వాత అంటే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. స్టిల్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.